నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో మనము ఈరోజు చర్చించబోయే టాపిక్ వచ్చేసి మన అందరి గుండె శబ్దం అని చెప్పొచ్చు. మధ్యతరగతి కుటుంబాల స్వప్నం అని మనం చెప్పొచ్చు. భారతదేశంలో ఐటీ సెక్టార్ ఒక కాలంలో లక్షలాది మందికి ఉద్యోగాలు, మంచి జీవనం అందించిన ఈ రంగం ఈరోజు ఐటీ రంగం ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఎంత స్లో డౌన్ అయిందో మనం అందరం చూస్తున్నాం. ఇది మనం ఆలోచించుకుంటే కేవలం ఒక రంగంలోనే ప్రాబ్లం కాదు, మరి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఒక పెద్ద దెబ్బని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మరి జీడిపిలో 8% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఈ రంగం నుంచే సహాయం అందిస్తుంది. మరి ఎందుకు ఈ రంగం ఈ స్థితికి వచ్చిందని మీకు పూర్తిగా ఈ వీడియోలో కేస్ స్టడీ అంతా కూడా వివరంగా మీకు తెలియజేస్తానని మాటిస్తున్నాను. సో నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 పాయింట్ మనం మాట్లాడుకుంటే స్వర్ణయుగం అని చెప్పొచ్చు. Y2K ఎలా సృష్టించింది ఐటీ భూమిని అని మనం మాట్లాడొచ్చు. ఈ పాయింట్ లో 1990 ఇయర్స్ చివరిలో చూసుకున్నట్లయితే ప్రపంచం ఒక పెద్ద సమస్యతో ఎదుర్కొంటుందని మనం చెప్పొచ్చు. అక్కడ Y2K బగ్ కావచ్చు, కంప్యూటర్లు 2000 సంవత్సరాన్ని 1900గా గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్స్ లో క్రాష్ అవ్వచ్చని భయం అందరిలో ఏర్పడింది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఎక్కువ సంఖ్యలో టాలెంటెడ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు అవసరమయ్యాయని మనం చెప్పొచ్చు. మరి అప్పుడు అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో ఈ స్కిల్స్ ఉన్న ఇంజనీర్లు చాలా ఖరీదైన వారని చెప్పొచ్చు. అప్పుడే భారతదేశం తన చేయి చూపించింది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైన ఇంగ్లీష్ మాట్లాడే ఇంజనీర్ల సైన్యాన్ని అందించిందని మనం చెప్పవచ్చు. దాని ఫలితంగా టీసీఎస్, అదేవిధంగా ఇన్ఫోసిస్, అదేవిధంగా విప్రో, హెచ్సిఎల్ వంటి కంపెనీలు అమెరికా, యూరోప్ నుండి భారీ ప్రాజెక్టులను స్వీకరించడం ప్రారంభించాయి. ఇది భారతీయ ఐటీ రంగానికి స్వర్ణయుగం ప్రారంభించిందని మనం మాట్లాడవచ్చు. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, మంచి జీవనం అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ లభించాయని మనం ఇక్కడ మాట్లాడవచ్చు. మరి ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఒక స్వప్నము నిజమయ్యే రోజులు అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే పాయింట్ 2లో ఎందుకు మరి క్రాష్ అవుతుంది, ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం పాయింట్ 2లో తెలుసుకుందాం. ఈ స్వర్ణయుగం శాశ్వతంగా ఉండలేదు. ప్రపంచం మారింది, టెక్నాలజీ కంప్లీట్గా మారింది, కానీ మన ఐటీ సెక్టార్ బిజినెస్ ఏదైతే ఉందో మోడల్ పూర్తిగా మారలేదని మనం గుర్తించాలి. ఇది ప్రధానంగా 3 కారణాల వల్ల జరిగిందని మనం గుర్తించాలి. మొదటి కారణం మనం మాట్లాడుకుంటే ఏఐ మరియు ఆటోమేషన్స్. మన ఐటీ కంపెనీలకు చాలా కాలం కోడ్ అండ్ టెస్ట్ అండ్ సపోర్ట్ చేసే లో వాల్వ్ రిపిటేటివ్ వర్క్ పై ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఏఐ మరియు ఆటోమేషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నిటినీ మనుషుల కంటే కూడా వేగంగా, తక్కువ ఖర్చుతో, తప్పులు లేకుండా జరుగుతున్నాయని మనం గుర్తుంచుకోవాలి. కోడింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ డాటా ఎంట్రీ, బేసిక్ ఐటీ సపోర్ట్ వంటి ఉద్యోగాలు ఆటోమేట్ చేయబడుతున్నాయి అంటే ఆలోచించాలి. అదేవిధంగా కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ టెక్నాలజీని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. దీని వలన సాధారణంగా ఐటీ జాబ్లపై ఒత్తిడి ఎక్కువగా ఏర్పడిందని మనం చెప్పొచ్చు. అండ్ రీజన్ 2 కారణం మనం మాట్లాడుకుంటే ప్రొటెక్షనిస్ట్ పాలసీలు ఏవైతే ఉన్నాయో అమెరికా ఫస్ట్ పాలిటిక్స్ అంటాం. మన ఇండియా యొక్క ఐటీ రంగం మనం మాట్లాడుకుంటే పెరగడానికి ప్రధానమైన కారణం అమెరికా మార్కెట్ పై ఆధారపడి ఉండడం వలన. కానీ ట్రంప్ నేతృత్వంలో H-1B వీసా పరిమితులు, అమెరికా ఫస్ట్ పాలసీ బలపడ్డాయని మనం చెప్పొచ్చు. మరి అమెరికా తన దేశంలోనే ఉద్యోగాలను సృష్టించాలని, అవుట్ సోర్సింగ్ పై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. సో ఫలితంగా మనం మాట్లాడుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్ కి వీసాలు పొందడము కష్టమైంది. మరియు అమెరికా కంపెనీలు స్థానికంగా టాలెంట్ ని నియమించుకోవడానికి ప్రోత్సహించబడ్డాయని మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇది ఇండియన్ ఐటీ కంపెనీకి ఆదాయానికి నేరుగా ప్రభావితం చేసిందని మనం మాట్లాడుకోవాలి. సో రీజన్ 3 అనేది అప్ టు డేట్ స్కిల్స్ లేకపోవడం అని మనం చెప్పొచ్చు. ఇది చాలా పెద్ద సమస్య అని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 10 to 20 ఇయర్స్ నుంచి ఏవైతే సిలబస్ ఉన్నాయో ఆ సిలబస్ ని మనము విద్యార్థులకు చెబుతున్నాము. అండ్ విద్యార్థులు కూడా
C++, జావా బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటూ ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే AWS కావచ్చు, అజ్యూర్ కావచ్చు, డేటా సైన్స్ ఏదైతే ఉందో అది కావచ్చు, అండ్ AI, ML, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ బట్టి ఏదైతే టెక్నాలజీ నూతన సాంకేతికాల గురించి తక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. మరి ఫలితంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీ కూడా ఫ్రెషర్స్ ని నియమించుకుంటారు. మరి వారికి ప్రాజెక్టులపై పని చేయడానికి ముందు 6 నెలల నుంచి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కంపెనీలకు భారీ ఖర్చు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఈ ఖర్చుని తగ్గించుకోవడం కోసం అండ్ సమయాన్ని వృధా చేయకుండా ఉండడం కోసం ఇప్పటికే ఎవరికైతే స్కిల్స్ ఉన్నవారు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించుకోవడానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనము 3 రీజన్స్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3లో మనం వెళ్తే ఐటీ ఏవైతే లేఅవుట్స్ ప్రభావం ఉందో రియల్ ఎస్టేట్ అండ్ రీటైల్ మీద కూడా ప్రభావం ఉందని చెప్పొచ్చు. ఎస్, మీరు ఇన్నది కరెక్టే అండి. మరి ఎలా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద అండ్ రీటైల్ మీద ప్రభావం చూపుతుందంటే ఐటీలో పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే సమస్య కాదు, ఇది మన పూర్తి ఎకనామిక్ కూడా ప్రభావితం చేస్తుందని మనం గుర్తించాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నైలో ఏవైతే ప్లాట్లు ఉన్నాయో, ఫ్లాట్స్ ఉన్నాయో వాటి ధరలు కావచ్చు, అద్దెకి ఏవైతే రెసిడెన్షియల్స్ మనకు టూలెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒక ఐటీ ప్రొఫెషనల్ వల్లనే పెరిగాయని మనం గుర్తించాలి. ఎందుకంటే ఉద్యోగాలు పోవడం వలన ఈ డిమాండ్ తగ్గుతుందని మనం గుర్తించాలి. నిర్మాణ సంస్థకు, ఇంటి యజమానులకు ఆదాయం తగ్గుతుందని మనం గుర్తించాలి. అండ్ రీటైల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఐటీ ఉద్యోగులే మల్టీప్లెక్స్లో, రెస్టారెంట్లో ఏవైతే మాల్స్ ఉన్నాయో, ఆటోమొబైల్ షోరూమ్స్ కావచ్చు, ప్రధాన వినియోగదారులు ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్గా వీళ్ళ మీదనే ఆధారపడి, ఐటీ సెక్టార్ మీదనే ఆధారపడి ఎక్కువగా ఉంటుందని మనం గుర్తించాలి. వారి ఆదాయం తగ్గడం వల్ల ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. వాటి వల్ల ఈ బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆత్మవిశ్వాసం అనేది మొత్తం మధ్యతరగతి వర్గంలో కాకుండా భవిష్యత్తు పట్ల కూడా అందరికీ ఒక భయం అనేది ఏర్పడింది, అందరిలో భయం అనేది పెరిగిందని మనం చెప్పొచ్చు. 4th పాయింట్ మనం మాట్లాడుకుంటే భవిష్యత్తు ఏమిటి, నిరాశ చెందనవసరం లేదు అని మనం చెప్పొచ్చు. డియర్ ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటే ఇది ముగింపు కాదని మనం గుర్తించాలి, ఇదొక పరివర్తన అని మనం గుర్తించాలి. ఒక యుగం ముగిసి మరొక యుగం ప్రారంభం అవుతుందని మనం గుర్తించుకోవాలి. సో ప్రతి మనిషి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు 10 ద్వారాలు ఉంటాయి, 10 మార్గాలు ఉంటాయి. మరి ఆ 10 మార్గాలు ఎత్తుకోవడం చాలా అవసరం అని మనం తెలుసుకోవాలి. పాత స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న ఉద్యోగాలు అదృశ్యం అవుతుంటాయి. అంటే పాత టెక్నాలజీలో మనం చేస్తున్నప్పుడు ఆ టెక్నాలజీ ఎక్స్పైర్ అయినట్టుగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఆ జాబ్స్ అన్ని వెళ్ళిపోయే అవసరాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలి, కొత్త స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త ఉద్యోగాలు ఏవైతే వస్తున్నాయో మనము వాటిని ప్రశ్నించడం మొదలు పెట్టాలి. సో మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనము పాత వాటిని కాకుండా కొత్త వాటిని నేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. మరి సో భవిష్యత్తులో డిమాండ్ ఉన్న స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే AI అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్తాము, సో ML అని చెప్తుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ డేటా అనాలిటిక్స్ అని మనం చెప్తుంటాము. అండ్ 3rd వన్ వచ్చేసి క్లౌడ్స్ కంప్యూటింగ్ అండ్ AWS, అదేవిధంగా అజ్యూర్ అండ్ GCP అనేది మనం నేర్చుకోవాలి. అండ్ సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్ గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ DevOps గురించి నేర్చుకోవచ్చు. అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. భవిష్యత్తులో వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వీటిలో ఏ కోర్స్ అయినా మీరు చేసినా కూడా మీకు భవిష్యత్తు ఉంటుందని గుర్తుంచుకోవాలి. చివరగా ఏంటంటే అప్పుడప్పుడు కంపెనీలు కూడా మారుతూ ఉండాలి. పాత వాటిల్లోనే కూర్చొని ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం కంటే పాత అవుట్సోర్సింగ్ మోడల్ నుంచి బయటికి వచ్చి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ AI ఏదైతే టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఉచిత సేవలు అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అందించే దిశగా మీ యొక్క ఆలోచన విధానం మారాలి. అండ్ ఈ విధంగా మీరు చేయగలిగితే సో AIలో ఎన్ని టెక్నాలజీలు ఎంత వచ్చినా కూడా మనము కొత్త వాటిని నేర్చుకుంటూ వెళుతూ ఉంటే సో మన జాబ్కి కూడా ఎప్పుడు కూడా హాని ఉండదు. సో మనం కూడా భవిష్యత్తులో మనం సెక్యూర్గా ఉంటాం కాబట్టి సో టెక్నాలజీ అనేది ఏ విధంగా పెరుగుతుందో మన యొక్క ఆలోచన విధానం కూడా టెక్నాలజీకి తగ్గట్టుగా రెట్టింపుగా ముందుకు వెళుతూ ఉండాలి. సో ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫాలో లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. జై హింద్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.